సుప్రీంకోర్టు కీలక తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సుప్రీం ఆదేశించింది. దీంతో బంతి స్పీకర్ కోర్టులో చేరింది. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? ఉప ఎన్నికలు ఖాయమా? స్పీకర్ అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటారా లేక వాయిదాలు వేస్తూ పోతారా అన్నది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ప్రభుత్వం విస్పష్టంగా చెబుతుండటంతో స్థానిక పోరు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. సెప్టెంబర్ 30 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు డెడ్లైన్ పెట్టినా తాజా పరిస్థితి చూస్తుంటే నవంబర్, డిసెంబర్ వరకు కూడా వాయిదా తప్పకపోవచ్చని ఇన్సైడ్ టాక్. దీంతో పల్లెలో జోష్ తగ్గింది. కాగా మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ బైపోల్ జరగనుంది. తాజాగా సుప్రీం తుది తీర్పులో మరో 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే ఖాయంగా కనబడుతుంది. దీంతో మరోసారి తెలంగాణ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రాజకీయ ఫిరాయింపులు జాతీయ స్థాయిలో చర్చాంశనీయంగా మారిందని, అరికట్టకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉందని తీర్పులో ధర్మాసనం అభిప్రాయపడింది. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే ఏదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ జంప్ అయ్యారు. వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన రూలింగ్ను స్పీకర్ సుప్రీంలో సవాల్ చేశారు. తాజాగా దీనిపై సుప్రీం ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. మరింత మంది కాంగ్రెస్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు వార్తలు గుప్పమన్నా బీఆర్ఎస్ తీసుకున్న స్టెప్తో వలసలు నిలిచిపోయాయి. కాంగ్రెస్లో చేరాలనుకున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేచి చూసే ధోరణి అవలంబించారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలో పార్టీ నేతలతో భేటీ కావటం ఆసక్తి రేపుతుంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీకి హాజరయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశంపై కేసీఆర్ చర్చించారు. ఈ అంశంపై ఎలా వెళ్లాలన్న దానిపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
మరోవైపు 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపు ఆసక్తి రేపుతుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత ఖాయమని కేటీఆర్ చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సీజేఐకి ధన్యవాదాలు తెలుపుతూనే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంపై ముఖ్యమంత్రికి గౌరవం ఉంటే వెంటనే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. మరోవైపు అధికార పక్షం కూడా స్పందించింది. న్యాయస్థానాలు అంటే తమకు గౌరవం ఉందని సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయాధికారం స్పీకర్కే ఉంటుందని తెలిసినా బీఆర్ఎస్ నానా యాగి చేస్తుందని మండిపడ్డారు. నిజానికి తెలంగాణ ఏర్పడిన తరువాత జంపింగ్ జిలానీల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. తెలంగాణ తొలి అసెంబ్లీలో బీఆర్ఎస్ 63 స్థానాలు, కాంగ్రెస్ 21 స్థానాలు, టీడీపీ 15 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు, వైసీపీ 3 స్థానాలు, బీఎస్పీ 2 స్థానాలు, సిపిఎం 1 స్థానంలో గెలుపొందాయి. బొటాబోటీ మెజారిటీలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్లోకి వలసలను ప్రోత్సహించారు. టీడీపీ నుంచి గెలుపొందిన అందరినీ బీఆర్ఎస్లో కలిపేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు అప్పుడు బీఆర్ఎస్లో చేరారు. ఇక బీఎస్పీ నుంచి ఎన్నికైన ఇద్దరు కూడా అధికార పక్షంలో చేరిపోయారు. అందులో కొందరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు కూడా అయ్యారు. అనర్హత పిటిషన్లపై నాటి స్పీకర్ మధుసూదనాచారి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు నెగ్గి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ 37, బీజేపీ 8, ఎంఐఎం 7, సిపిఐ 1 స్థానంలో గెలుపొందాయి. ఆ తరువాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలుపొందడంతో కాంగ్రెస్ స్థానాల సంఖ్య 65కు చేరింది. సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 10కి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఇందులో దానం నాగేందర్ ఏకంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో వలసను ప్రోత్సహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై రభస చేయటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ విమర్శిస్తూ వచ్చింది. ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాలు, కాంగ్రెస్ 19 స్థానాలు, టీడీపీ 2 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాలు, బీజేపీ 1 స్థానంలో గెలుపొందాయి. ఓ ఇండిపెండెంట్ కూడా అప్పుడు నెగ్గారు. పూర్తి మెజారిటీ ఉన్నా కూడా కేసీఆర్ మరోసారి విపక్ష పార్టీలను ఖాళీ చేశారు. కాంగ్రెస్లో అయితే ఏకంగా 4 ఎమ్మెల్యేలకే పడిపోయింది. టీడీపీ మొత్తం ఖాళీ అయింది. కాంగ్రెస్ నుంచి నెగ్గిన సబితా ఇంద్రారెడ్డి వంటి వారు ఏకంగా మంత్రులయ్యారు. ఈసారి కూడా అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అనర్హత పిటిషన్లపై ఎన్నికల వరకు తాత్పర్యం చేశారు. సుప్రీం తీర్పుతో ఇప్పుడు బంతి స్పీకర్ కోర్టులోకి చేరింది. అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. సుప్రీం గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ హయాంలోనూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవటంలో అప్పటి స్పీకర్లు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్పర్యం చేశారు. అదే బాటలో ప్రస్తుత స్పీకర్ నడుస్తారా అన్నది హాట్ టాపిక్గా మారింది. సుప్రీం ఆదేశించినట్లు 3 నెలల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకుంటారా అన్నది ఉత్కంఠ రేపుతుంది. గత బీఆర్ఎస్ హయాంలో మాదిరిగా స్పీకర్ ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి ఏంటన్నది సస్పెన్స్గా మారింది.